హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం డ్రాగన్ బాల్ మోరా ఆర్క్ అని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మాంగా అయితే మనకి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దంటే కరెక్ట్గా డ్రాగన్ బాల్ సూపర్ ఎండింగ్స్ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి అయితే ఇది స్టార్ట్ అవుతుంది. ఇంకేం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఉంచుకోండి, లైక్ అయితే కొట్టడం మర్చిపోకండి. మన వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం స్టార్టింగ్లో 10 సంవత్సరాల వెనక్కి అయితే వెళ్తాం. ఓ, మరిన్ని అటాక్స్ చేస్తున్నాడు గ్రేట్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. మనకు అది చాలా దగ్గరలో ఉంది. నేను నమ్మలేకపోతున్నా, ఇది తోకచుక్కలతో చేసిన అటాక్. మనకు తెలియని పర్సన్ అయితే ఒకళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు. వాడు చేసిన అటాక్కి ఇక్కడ ఉన్న ఎనర్జీ అంతా విడిపోయి మొత్తం ఎండిపోయి అలాగే జీవులు కూడా చనిపోయి వాడి ప్లానెట్లో ఉన్న ఎనర్జీ లైఫ్ని కూడా తీసేశాడు. ఎనర్జీని తిన్నాడా? తన ఎనర్జీ బాల్ని తయారు చేసి వ్యానిష్లో అటాక్ చేస్తాడు. ఆ కాంతి వీళ్ళు తట్టుకోలేకపోతారు. వాడు ఇంకా బలంగానే ఉన్నాడు అనుకుంటున్నా, మనం గెలవలేం. అక్కడికి గ్యాలక్టిక్ పోలీసులు అయితే వస్తారు. వాళ్ళు అయితే ఇలా మాట్లాడుకుంటారు. అవును, వీడు చాలా శక్తివంతుడు, వీళ్ళు చెప్పినట్టే వీడు చాలా భయంకరమైన శత్రువు. మనం ఇది ప్రభువులకి వదిలేసి మనం విషయాల మీద దృష్టి పెడదాం. నిజాయితీగా చెప్పాలంటే మనం చేయగలిగేది ఏమీ లేదు. అవును, 320 ప్లానెట్స్ని డిస్ట్రాయ్ చేసిన వాడితో వీళ్ళు గొడవ పడుతున్నారా? ప్లానెట్ ఎంటర్ మోరా. ఎయిర్షిప్ ఇంకా వాళ్ళకి కొద్దిగా దూరంలో అయితే ఉంటుంది. ఈ లోపలికి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. ఇంత శక్తి పెరిగితే మనం తనని ఓడించలేం. నా దగ్గర ఒక పవర్ ఉంది. నా దేవుడి శక్తితో నేను తనను ఓడిస్తా. ఇంకా ఇది తప్ప మనకి వేరే దారి లేదు అని అంటాడు. ఏదో ఒక రోజు అది ఉపయోగపడుతుంది అనుకున్నా. ప్రభు, మీరు అంత శక్తి మీరు దానిలో పెట్టకూడదు. మన వేరే ప్లానెట్కి అయిన కాయ్ ఇలా అంటాడు. మాటూరు అని చెప్పి ఒక పెద్ద బ్లాస్టే చేస్తాడు. మనోడైతే ఎక్కడికో వెళ్ళి అయితే పడతాడు. ఆ అటాక్ తట్టుకోలేకపోతాడు. మేము తనతో పోటీ పడలేక తనైతే కాసేపు బంధించాం. ఎస్ సార్, మీరు గెలాక్టిక్ పోలీసులా? సరే, మీరు ఇది హ్యాండిల్ చేయగలరా? మై లార్డ్, తను బంధించడానికి తన దైవశక్తిని బాగా యూజ్ చేసేసారు. వీళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనోడైతే ఇలా అంటాడు, ఒక న్యూ నెంబర్. అతనికి జీవిత ఖైదు శిక్ష అయితే అనుభవించండి. సంతోషం పాటు అతను తప్పించుకోలేదు, కానీ ఇప్పుడు మోరో తప్పించుకొని మ్యాజిక్ పవర్ లేకుండానే తన మ్యాజిక్ పవర్ మళ్ళీ తప్పించుకున్నట్టున్నాడు. ఇతన్ని మళ్ళీ మనం పట్టుకోవడానికి ఒక లార్డ్స్ శక్తి అయితే మనకు కావాలి. ఈ లోపలికి మన గోకు అయితే ఇలా అంటాడు, కాబట్టి మీరు అతన్ని వదిలేశాడా? వెజిటా ఇలా అంటాడు, 10,000 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మోరో ఇంకా బతికే ఉన్నాడా అని. అవును. మన గోకు ఇలా అంటాడు, ఎవరా ఓల్డ్ గాయ్? కొన్ని సంవత్సరాల క్రితం గ్రేట్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ని మాజింబు అయితే అబ్జర్వ్ చేసుకున్నాడు. అప్పటి నుంచి గ్రేట్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఇలా ఉన్నాడు. దీనికి బూకి ఏంటి సంబంధం? అతను ప్రస్తుతానికి నిద్రపోతున్నాడు. తను లెగడానికి ఇంకా చాలా టైమే పడుతుంది. నో, తెలుసా వెజిటా నీకు అది? అతనికి నిజంగా ఆ శక్తి ఉందా? నీకు తెలుసా, భూ దగ్గర నుంచి మేము దైవశక్తిని మేలుకోపోల్చాలని అనుకుంటున్నాం. తను వీలైనంత త్వరగా తన మేలుకోపోల్చాలి. కట్ చేస్తే ఇక్కడ భూ డీప్ స్లీప్లో అయితే ఉంటాడు. అప్పుడు మీరస్ ఇలా అంటాడు, మేము ఎవరూ తను లేపలేకపోయాం, మేము హెల్ప్ చేయనా అని అంటాడు గోకు. కానీ వెజిటాకి బీరస్ మీద డౌట్గా ఉంటుంది. ఎందుకంటే టెన్ చేసేటప్పుడు మీరస్కి అయితే వెజిటా కనిపెట్టలేకపోతాడు. ఇంతలో గోకుని వెజిటాని గెలాక్టిక్ పోలీసుని అయితే చేస్తారు. ఈ లోపలికి ఒక ఇన్సిడెన్స్ అయితే జరుగుతుంది. ఒక దొంగ అక్కడ ఎవరో దొంగతనం చేస్తున్నారు, మార్తిలింగ్ దొంగతనం చేస్తున్నాడని తెలుసుకొని మన వాళ్ళంతా అయితే అక్కడికి వెళ్తారు. ఇక్కడ వెళ్ళే లోపలికి వాళ్ళంతా అక్కడ ఉంటారు. అక్కడ ఉన్న పోలీసులు అయితే వాళ్ళని అడ్డుకుంటూ ఉంటారు. ఈ లోపలికి మీరస్ అక్కడ స్టోన్స్ అయితే దొంగద్దాం అనుకుంటాడు. ఆ స్టోన్స్ ఏంటంటే ఇప్పుడు వన్ ఆఫ్ ద రేర్ ఐటమ్ ఇన్ గ్యాలక్సీ అనమాట. అప్పుడు మీరస్ యాక్షన్లోకి అయితే దిగుతాడు. మీరస్ స్పీడ్ చూసి గోకు వెజిటా అవాక్ అవుతారు. యాక్షన్లోకి దిగిన తర్వాత ఇద్దరు ఎదురెదురుగా ఉండి ట్రైన్ మీద, నేను మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ ఓడించలేనని చెప్పి ట్రైన్ ఉన్న కీని అయితే పగలగొట్టేస్తాడు. ఆ ట్రాక్స్ని అయితే పూర్తిగా అయితే తప్పించేస్తాడు. ఇంకా స్లిబ్లింగ్స్ వెళ్ళి వాళ్ళ ఎయిర్షిప్లో అయితే అట్టుకెళ్ళిపోతూ ఉంటారు స్టోన్స్ అన్ని. ఈ లోపలికి మన గోకు అయితే మనల్ని అడ్డుకుంటాడు. మన గోకుని చూసే మనోడికి సగం వచ్చి పడిపోయినట్టుంది సిబ్లింగ్స్కి. గోకుకి బీరస్ థ్యాంక్స్ చెప్పి
ఇంకా వెజిటా బీరస్ని తలుచుకొని మనసులో ఇలా అనుకుంటాడు, ఆల్రెడీ వాళ్ళ షిప్ని ట్యాంపర్ చేసి ఒకవేళ వాళ్ళు వెళ్ళినా ఎంత దూరం వెళ్ళలేరు. ఇంకా ట్రైన్ స్టాప్ చేయడం టాప్ ప్రయారిటీ. కానీ అతను ట్రైన్లో ఉండే కండక్టర్స్ కూడా కాపాడాడు. ఈ మధ్యలో షిప్ని ట్రాన్స్ఫర్ చేసిన సమయం ఎక్కడ తనకు, నేనేదో మిస్ అయ్యాను అని అనుకుంటాడు వెజిటా. ఇలా ఉండగా మొత్తం వాళ్ళ ముగ్గురిని అయితే బంద్ చేసి జైల్లో అయితే వేసేస్తారు. మొత్తం అంతా ఎయిర్షిప్లో ఉన్నప్పుడు వెజిటా అయితే మీరస్తే ఇలా అంటాడు, నువ్వు అనుకుంటే వాళ్ళని స్పీడ్గానే పట్టుకోగలవు కదా, ఎందుకు నీ పవర్ని దాస్తున్నావు అంటాడు. నేను వాళ్ళ ఎయిర్షిప్ కూడా కొద్దిగా కావాలని అందుకనే కొద్దిగా లేట్గా టైం తీసుకున్నానని చెప్తాడు. కానీ నేను నా పవర్ని అయితే దాయలేదు అని చెప్తాడు మీరస్. అయితే మీరన్ని మనం క్యాప్చర్ చేయలేమా అని వెజిటా మీరస్ అయితే అడుగుతాడు. నేను గెలాక్టిక్ పోలీస్ అవ్వచ్చు, మోరో వేరే లెవెల్. ఇంతలో వేరే వాళ్ళు గెలాక్టిక్ పోలీసులు అయితే మోరో లొకేషన్ దొరికిందని అంటాడు. అయితే నేను సెర్చ్ చేస్తానని గోకు మోరో జీని అయితే కనిపెడతాడు. గోకు జీ సెర్చ్ చేస్తాడు, కానీ ఏదో వింతగా ఉంది అని అంటాడు. ఏంటి కరోట్, నేను చూడమంటావా? వద్దు, నేను సెన్స్ చేయగలుగుతున్నా. తను మనం సెన్స్ చేయగలుగుతున్నాడు. ఇంకొక వెజిటా ఇలా అడుగుతాడు, ఇంకా ఏం సెన్స్ చేసావు గోకు అని. అదొక మ్యాసివ్ జీనా లేకపోతే గాడ్స్ జీనా అని అడుగుతాడు. అని వెజిటా అడుగుతాడు. తన జీ అంత పెద్దది కాదు, కానీ చాలా టెరిఫైగా ఉంది. అలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు. అది చాలామంది గట్టిగా ఏడుపుతో అరుస్తున్నట్టు అనిపించింది. అప్పుడు మీరస్ మోరో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మోరో ప్లానెట్ ఆఫ్ లైట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోగలడు, అలాగే దాన్ని బ్లాస్ట్ చేయగలడు కూడా. సింపుల్గా చెప్పాలంటే అతను ఒకళ్ళని చంపి వాళ్ళ సోల్ ఎనర్జీని అయితే తను గెయిన్ చేసుకొని తను పవర్ఫుల్ అవుతాడు. అందుకనే మోరో ఎక్కువ కాలం అయితే బతికాడు. కట్ చేస్తే మోరో షిప్లో అయితే మోరో ఎలా అనుకుంటాడు, నన్ను ఎవరో సెన్స్ చేస్తున్నారని. అలాగే పక్కన ఉన్న ఫ్రీజర్ సోల్జర్ అయితే గెలాక్టిక్ పోలీసులేమో అని అంటాడు. నేను లేని సమయంలో ఈ విశ్వం అంతా ప్రాణం పోసుకుంది. దానికి ఫ్రీజర్ మనిషి అయితే ఎలా అంటాడు, అవును మరి నువ్వు 10 బిలియన్ సంవత్సరాల వరకు ఆ గెలాక్టిక్ పోలీస్ జైల్లో అయితే ఉన్నావు కదా. లైఫ్ ఎనర్జీని స్కాన్ చేయడానికి నా లిమిట్ అంతా అయిపోయింది. ఇప్పుడు నేను చాలా పవర్లెస్గా ఉన్నాను. కంగారు పడకు, నేను స్పీడ్గా వెళ్తున్నాను. ఇంకా వాళ్ళు ప్లానెట్ నెమ్మకి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఆ టైంలో ఇక్కడ గోకు దగ్గర అయితే మోరో వెళ్ళే దారి నుంచి అయితే డిస్కస్ చేస్తూ ఉంటారు. అది నెమెకిన్ ప్లానెట్ దగ్గరకి వెళ్తున్నాడు మోరో. ఫ్రీజా అటాక్లో నెమెకిన్ ప్లానెట్ అంతమైపోయింది కదా, అది రెండో ప్లానెట్ దగ్గరికి అయితే వెళ్తున్నాడు మోరో. అయితే మోరోకి మ్యాజికల్ పవర్ వచ్చేసిందనమాట. ఈ లోపలికి క్యాప్చర్ చేసిన ఎల్డర్ బ్రదర్ అనే ఒకడు అప్పుడు ఫ్రీజా దగ్గర పనిచేసేవాడిని. ఫ్రీజాలో ఉన్న ఒక సోల్జర్ నెమెకిన్ డ్రాగన్ బాస్ గురించి చెప్పేవాడు. ఈ విషయం ఎలాగో మోరోకు తెలిసినట్టుంది అని అంటాడు. ఇంకీడ కట్ చేస్తే మోరో స్పేర్ షిప్లో ఇలా అంటాడు. ఫ్రీజర్ సోల్జర్ మోరోతో ఒక డీల్ కుదిరించుకుంటాడు. నేను గ్యాలక్టిక్ పోలీస్లో వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి డ్రాగన్ బాల్ యూస్ చేస్తా అని అంటాడు ఫ్రీజర్ సోల్జర్. మోరో నాకు ఒక విష్ చాలని మోరో అంటాడు. కట్ చేస్తే న్యూ ప్లానెట్ నెమెక్. అక్కడంతా మొత్తం అంతా ఆడుతూ పాడుతూ అయితే గడుపుతూ ఉంటారు. ఈ లోపలికి అక్కడికి మోరో షేర్ షిప్ అయితే దగ్గరికి వస్తుంది. గోకు అయితే ఇలా అంటాడు, మనం ఇంత స్లోగా వెళ్తే వెళ్ళేలాగా లేము. తన ఇన్స్టెంట్ ట్రాన్స్మిషన్ అయితే యూస్ చేస్తాడు. అలా సడన్గా మాయమవడం చూసి బీరస్ అయితే షాక్ అవుతాడు. గోకు వెజిటెడ్ ప్లానెట్ నెమెకిన్కి అయితే చేరుకుంటారు. గోకు వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అలర్ట్ చేస్తారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా డ్రాగన్ బాల్ పట్టుకొని వెళ్ళిపోండి అని. వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత గోకు వెజిటా మోరో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మోరో షిప్ వస్తుంది, మోరో దిగుతాడు. అప్పుడు వెజిటా ఇలా అంటాడు, వీడేంటి ముసలోళ్ళగా ఉన్నాడు. అప్పుడు గోకు మరి అన్ని సంవత్సరాలు బతుకున్నాడు కదా అని అంటాడు. మోరో ఇలా అంటాడు, నా మొదటి శ్వాస 1,00,00,000 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ పుట్టినట్టుంది. ఇక్కడ చూస్తే షిప్లోంచి చూస్తున్న ఫ్రీజర్ సోల్జర్ వెజిటాని చూసి వెజిటా ఇక్కడ ఎందుకు ఉన్నాడు అని అనుకుంటాడు. అప్పుడు గోకు, నువ్వు మోరోవే కదా, నువ్వు ఎన్నో చెత్త పనులు చేసావు, నువ్వు తిరిగి జైలుకి వెళ్ళిపో అని అంటాడు గోకు. అక్కడ ఒక నమెకిన్ పిల్లడైతే ఆ ఇంటి లోపల ఉంటాడు. మోరో అది గమనించి తనని ఇలా చేతిలోకి అయితే తీసుకుంటాడు. అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా, తను వదిలే అని వెజిటా గోకు అయితే అంటారు. మీరేం కంగారు పడకండి, ఇది నా ఫుడ్ మాత్రమే. కట్ చేస్తే నమ్మకేస్ అంతా ఎస్కా తప్పిపోయిందని ఎల్డర్ అయితే ఎదుగుతూ ఉంటాడు. ఆ పిల్ల నమ్మకాన్ని అబ్జర్వ్ చేసుకుందాం అనుకుంటే లోపలికి వెజిటా జుగ్మన్ వచ్చి కాపాడి వెంటనే తీసుకెళ్ళిపోతాడు. వెంటనే తీసుకెళ్ళిపోయి లీడర్కి అయితే చెప్తాడు, నీకెంత ధైర్యం, నేను తింటున్న ఫుడ్ని లాగేసుకుంటావా? వాళ్ళేం ఫుడ్ కాదు, నేను నమ్మకంతో ఒక హిస్టరీ ఉంది, నేను వాళ్ళకి చెప్పుకోలేని హాని కలపెట్టాను, నేను వాళ్ళకి ఏం కానివ్వను. కేకరాట్, నేను చూసుకుంటా, జాగ్రత్తగా ఉండు, వాడి పవర్స్ ఏంటో మనకు తెలియవు.
వెజిటా సూపర్ సైన్ కింద మారి మోరో మీద అటాక్ చేస్తాడు. మోరో మాత్రం అన్ని అటాక్స్ తప్పించుకుంటాడు. ఈ లోపలికి గ్యాలక్సీ ప్యాట్రాన్లో వెజిటా జాయిన్ అయ్యాడని ఫ్రేజర్ సోల్జర్ అయితే షాక్ అవుతాడు. వెజిటా చేసిన అటాక్స్ మోరోకి తగలవు. కానీ మోరో తన పవర్తో వెజిటాని అలా గాడ్ కేసు కొడతాడు. అప్పుడు మనం వెజిటా స్లోగా లెగిసి సూపర్ సైన్ గాడ్ కింద అయితే మారుతాడు. మళ్ళీ అటాక్ చేయడానికి వెళ్తే ఏదో చేద్దామని మోరో లెగిస్తాడు కానీ ఏమీ చేయడు. అలా మోరో వెజిటా అయితే మోరోని మొహం మీద అయితే కొడతాడు. ఎక్కడికో పడతాడు. నువ్వు నా పూర్తి పవర్ చూడాలనుకుంటున్నావు కదా అని చెప్పి మోరో తన మీద ఉన్న క్లాత్ని తీసేసి ఇది నా మ్యాజిక్ అంటాడు. ఏంటి ఇప్పుడు వరకు నీ పవర్ని దాచుంచావా అని వెజిటా అయితే అంటాడు. మనం విన్నాం కదా తను లైఫ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోగలడు. జస్ట్ ఇప్పుడే కదా పిల్లల మెక్కన్ని అబ్జర్వ్ చేసుకుందామని చూశాడు. అయితే మీరు కంప్లీట్గా ఫుల్స్ కాదనమాట. టెక్నిక్ అలాంటిదే కానీ అప్లికేషన్ డిఫరెంట్. కట్ చేస్తే ఫ్రీజర్ సోల్జర్ మోరాని చూసి ఇలా అంటాడు. ఇదివరకు ఈ అటాక్ని ఎక్కడ చూసా. ఇది నేను కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిది. మీరస్ జాకోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మోరో ప్లానెట్ లైఫ్ ఎనర్జీని అబ్జర్వ్ చేయడం కాదు అటాక్ కోసం ప్లానెట్ ఎనర్జీని కూడా యూజ్ చేయగలడు. అప్పుడు మోరో మ్యాజిక్ స్టార్ట్ చేయడం మొదలు పెడతాడు. అసలు ఇదేం టెక్నిక్ అని వెజిటా ఆశ్చర్యపోతాడు. వెజిటా నుంచున్న మీద నేల నుంచి ఎనర్జీ బ్లాస్ట్ అయితే వస్తాయి. వెజిటా గాయపడతాడు. ఈ మూతో నువ్వు ఎక్కడి నుంచో నేను అక్కడి నుంచే దారి చేయగలనని మోరో అంటాడు. దీని రేంజ్ యూజర్ దగ్గర నుంచి రాదు. దీని రేంజ్ ప్లానెట్స్ దగ్గర నుంచి వస్తుంది. నేను ఈ ప్లానెట్కే ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇది మోర్ పవర్ఫుల్ ప్రొటెక్షన్స్ అయితే అప్లై చేస్తుంది కాబట్టి. ఇంకా మోరో ఎక్కడ ఆపకుండా అటాక్స్ చేస్తూనే ఉంటాడు. కానీ ఆ అటాక్స్లో స్లోగా వెజిటా తప్పించుకుంటూ ఉంటాడు. వెజిటా కింద ఉంటే పని అవదని గాల్లోకి అయితే వెళ్తాడు. గోకు అయితే వెజిటా జాగ్రత్త అని అంటాడు. కానీ ఆ ఎర్త్ కేవ్స్ మాత్రం వెజిటా వెనకాల పడి వెజిటాని అయితే అటాక్ చేస్తాయి. వెజిటా అటాక్ని తప్పించుకుని ఇలా అంటాడు. నీ అటాక్స్కి లిమిట్స్ ఉన్నాయి కదా. నేను కేవలం నీ అటాక్స్ని డాట్ చేస్తే సరిపోతుంది కదా. ఈ టెక్నిక్ లిమిట్స్కే లేవు ప్లానెట్ ఎనర్జీ అంతా అయ్యే వరకు. హో నిన్ను పట్టుకునే ఛాన్స్ నాకు లేదు. వెజిటాకి మోరో ఇలా చెప్తాడు. అప్పుడే నీ ఓటును అంగీకరిస్తున్నావా? అసలు నువ్వు నాకు ఒకటి చెప్పు. అసలు నువ్వు దేన్ని వెంటాడుతున్నావు? అసలు నువ్వు నా మెక్ ఎందుకు వచ్చావు? చనిపోయే వాళ్ళకి ఇన్ఫర్మేషన్తో పనే ఉంది. ఈ ట్రూప్ భూమి మీద ఉపయోగపడుతుంది. నువ్వు మమ్మల్ని చంపద్దేమో అని మోరో అంటాడు. ఇక్కడ చూస్తే అందరికంటే బలవంతుల్లో నువ్వు ఉన్నట్టున్నావు. ప్రాణాల కోసం కాళ్ళు పట్టుకుంటున్నావా? ఈ ప్లానెట్లో నువ్వు నాకు కోఆపరేట్ చేస్తున్నావా? నేను ఈ ప్లానెట్కి డ్రాగన్ బాల్స్ ఎత్తుక్కుంటూ వచ్చా నేను అనుకున్నా అని వెజిటా అయితే అంటాడు. నాకు అర్థమైంది. టోటల్గా 7 బాల్స్ని క్యాప్చర్ చేయాలంట కదా అని వెజిటా అని అడిగితే ఏమో దీని గురించి నాకు అంత తెలియదు అంటాడు. మాటలతో టైం వేస్ట్ చేయొద్దని మోరో అయితే అటాక్ చేస్తాడు. వెజిటా తప్పించుకుంటూ వెజిటా పవర్ అప్ అయ్యి సూపర్ సైన్ బ్లూలోకి అయితే మారుతాడు. మోరో అటాక్ చేస్తుంటే మోరో అటాక్స్ అని తప్పించుకుంటూ మోరోని అయితే ఒక కిక్ అయితే గట్టిగా అయితే కొడతాడు. ఆ కిక్కి మోరో ఎక్కడ ఉన్న నదిలోకి అయితే పడిపోతాడు. గోకుకి అయితే ఏదో వింతగా ఉంటుంది. ఈ లోపలికి మోరో ఆ నీటిలోంచి అయితే స్లోగా లెగుస్తాడు పైకి. అప్పుడు వెజిటా ఇలా అంటాడు. నువ్వు ఎలాంటి విలనో నాకు సంబంధం లేదు. కానీ ప్లానెట్ హానికర పరిస్థితే నేను చేతులు కొట్టుకొని కూర్చోలేను. నిన్ను ఎలాగైనా చంపి తీరాలి. అప్పుడు గోకు ఇలా అంటాడు. వెజిటా జాగ్రత్త. ఇక్కడ ఏదో కొద్దిగా తేడాగా ఉంది వెజిటా. ఏమైందని చూస్తే మోరో వచ్చిన షిప్ అయితే పైకి ఎగిరిపోతూ ఉంటుంది. అప్పుడు ఫ్రీజర్ సోల్జర్ ఇలా అంటాడు. ఇదే నా ఛాన్స్. నేను ఇప్పుడు తప్పించుకుంటున్నా. వెజిటా ఆ షిప్ని చూస్తూ ఉండగా మోరో వెజిటాని అయితే అటాక్ చేస్తాడు. మోరో టాప్ గ్రౌండ్కి వెళ్ళి తర్వాత స్పిరిట్ బాంబ్ లాంటిది అయితే ప్లానెట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని ఒక పెద్ద బాల్ని అయితే తయారు చేస్తాడు. ఆ బాల్ స్లోగా పెద్దదవుతూ వస్తుంది. నమేకన్ అందరికీ కొద్దిగా నీరసంగా ఉండి మొత్తం ఒప్పుకంత అయిపోతుంది. ఇది జైంట్ స్పిరిట్ వల్లే అని అనుకుంటారు. మోరో మొత్తం అబ్జర్వ్ చేసిన ఎనర్జీ అంతా ప్లానెట్ నమేకన్ పీపుల్స్దే. అది పెద్దది చేస్తూ ఒక బిగ్ రెస్సింగ్లా చేస్తాడు. వెజిటా చూసి బ్లూ ఫ్లామ్లోకి మారదాం అనుకుంటాడు. కానీ మారలేకపోతాడు. క్యాకారోట్ ఏంటి అసలు ప్రాబ్లం అంటాడు. లోపలికి గెలాక్టిక్ ప్యాట్రాన్లో ఇలా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. తన ప్లానెట్ యొక్క ఎనర్జీనే కాకుండా తన అపోనెంట్ ఎనర్జీని కూడా అబ్జర్వ్ చేసుకోగలడు మోరో. కనీసం వెజిటా సూపర్ సైన్లో కూడా మారలేకపోతాడు. వెజిటా ఇలా చూస్తుండగా మోరో తన తలను పట్టుకొని గోడకైతే నాలుకేసి కొడతాడు. నీకు నా మ్యాజిక్ గురించి తెలుసు కదా. ప్రతి ఒక్క ఎనర్జీ నేను దొంగలిస్తా. అలాగే నీ ఎనర్జీ కూడా నేను దొంగలించా. నీది కూడా ప్లానెట్లో సగం అయింది కదా. అప్పుడు మోరో వెజిటాతో ఇలా అంటాడు. ఏంటి నువ్వేదో అంటున్నావు?